హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా డైలీ లైఫ్లో స్టార్టింగ్ అనమాట. స్టార్ట్ విత్ నేనేం చేస్తాననేది నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇవాళ నా స్టార్టింగ్ డే ఏంటి అంటే, ఈ హిమాలయన్ సింగిల్ క్లవ్ గార్లిక్ అంటారంట. ఇది మ్యాక్స్ మనకి దొరికే గార్లిక్ కన్నా 7 times ఎక్కువ, అంటే 1:7, అంటే ఇది 1% అయితే ఇది 7% ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. బేసిక్గా ఏంటి అంటే, గార్లిక్ మనం దేనికి వాడతాం, కొలెస్ట్రాల్ అంటే వాడతాం కూడా, సేమ్ ఇది కూడా అంతే. ఈ గార్లిక్ ఏంటి అంటే కొలెస్ట్రాల్, బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి, అట్ ద సైమల్టేనియస్గా మనకి బీపీ అనేది కూడా కంట్రోల్లో ఉంటుందంట. ఇది నేనైతే డైలీ ఒక 2 అనేది తీసుకుంటున్నాను. మీరు కనుక యూస్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ డే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ట్రై చేయండి. దెన్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. దెన్ అందుకే మీకు కూడా సజెస్ట్ చేశాను. అంతేకాకుండా మార్నింగ్ కాఫీ, ఇది బ్లాక్ కాఫీ అనమాట. నేను పొద్దున్న బ్లాక్ కాఫీ తాగుతాను నా డే స్టార్ట్ చేసినప్పుడు. అండ్ దాని తర్వాత కొంచెం టైం ఇచ్చి ఇది ఏబీసీ జ్యూస్ అనమాట, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఇది నేను దీనికి దగ్గర ఒక 15 minutes గ్యాప్ ఇచ్చి చేస్తాను. అండ్ దాని తర్వాత ఏంటి అంటే, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోతాను. మనం జిమ్లో కలుసుకుందాం, ఓకేనా? ఇవాళ ఏం వర్కౌట్, ఏ వేరియేషన్స్ చేస్తున్నాను, ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకే? నేనైతే స్టార్ట్ అయిపోయాను నా జిమ్కి వెళ్ళగానే ఫస్ట్ ఇవాళ లోయర్ వర్కౌట్ ఉంది, దాని గురించి ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇది లంజర్స్ అనమాట, కొంచెం నీస్ ఫ్రీ అవ్వడానికి. అండ్ అట్ ద సైమల్టేనియస్గా ఏంటి అంటే, ఇలాగా అనదర్ లెగ్ కూడా చేశాను. ఇది ఏంటంటే 12 to 15 రిపిటేషన్స్, 3 sets చేశాను స్టార్టింగ్ ఇనీషియల్గా. దాని తర్వాత కొంచెం ఫ్రీ ఎక్సర్సైజ్ అని కింద ఫీట్ చేశాను. మళ్ళీ తర్వాత బ్యాక్ అండ్ నీస్ కూడా ఫ్రీ ఎక్సర్సైజ్లు అనేది చేశాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత వర్కౌట్ లెగ్ రైజెస్ అనమాట. ఇదైతే 3 sets చేశాను. ఒక 60 kg దాకా 3 sets చేశాను అనమాట. అంటే అలా సైమల్టేనియస్ కొద్దిగా వెయిట్ పెంచుకుంటూ. అండ్ ఇదైతే ఫ్రంట్ స్క్వాడ్, ఇదైతే లాస్ట్ సెట్ అనమాట. అంటే అంతకుముందు ప్లేట్స్ అనేది కొంచెం అలా పెంచుకుంటూ వెళ్తాం కదా, ఇదైతే లాస్ట్ సెట్. ఇది అరౌండ్ 130 kgs అనమాట. నీట్గా చేస్తున్నాను ఫ్రీగా, ఫుల్ స్క్వాడ్. ఇదైతే డీప్ దిగాను లాస్ట్, కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ బట్ ఫైన్. ఇదైతే స్ప్లిట్ స్క్వాడ్ అనమాట, మెషిన్ మీద చేశాను నేను. ఇది అయితే ఇంకా లాస్ట్ రిప్ వచ్చేటప్పటికైతే మనకి ఇంకా డైరెక్ట్గా చొక్కలు కనిపించేస్తాయి ఇంకా. ఇవాళ ఇది కూడా ప్రిఫర్ చేశాను, ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. నాకైతే చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.